మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ తప్పదని విధి నిర్వహణలో అందరితో కలిసిమెలిసి ఉంటూ తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నార్సింగి మండల తహసీల్దార్ షేక్ కరీం ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. షేక్ కరీం ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులు, జర్నలిస్టులు సహా ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ షేక్ కరీం ఉద్యోగరీత్యా అధికారుల ఆదేశాల మేరకు పనులను నిర్వర్తించారని, ప్రతి పనిని బాధ్యతగా చేశారన్నారు. ఉద్యోగంలో భాగంగా ఎన్నికలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, భూభారతి, రెవెన్యూ సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను అన్నింటినీ ముందుండి నడిపారన్నారు. వృత్తి నిబద్ధత గల షేక్ కరీం అని వ్యక్తి షేక్ కరీం అని అలాంటి పనిమంతుడు ఈ రోజు ఉద్యోగ విరమణ పొందడం బాధాకరమన్నారు. 1992లో జూనియర్ అసిస్టెంట్ గా ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఉద్యోగాన్ని మొదలుపెట్టి కృషి పట్టుదలతో శ్రమించి నేడు నార్సింగ్ తహసీల్దార్ గా విరమణ పొందడం ఆయన కార్యదర్శకతను ప్రతిబింబిస్తుందన్నారు. శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబం మధ్య హాయిగా ఉల్లాసంగా గడపాలన్నారు. అనంతరం అధికారులు, నాయకులు మాట్లాడుతూ షేక్ కరీం 2024 సంవత్సరానికి గాను బెస్ట్ ఎంప్లాయీ అవార్డును గణతంత్ర దినోత్సవం 2025 నాడు కలెక్టర్ అప్పటి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న సందర్భాన్ని విశేషంగా గుర్తు చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ భూ సమస్యలు ఉన్న వారికి తమ పరిధి సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ఇతర సమస్యలకు తగు సూచనలు చేస్తూ సేవలు అందించారని ప్రశంసించారు. షేక్ కరీం ఉద్యోగం విరమణ పొందడం బాధాకరమని, తన శేష జీవితం కుటుంబ సభ్యుల నడుమ ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, నూతనంగా నార్సింగి తహసీల్దార్ గా బాధ్యతలను స్వీకరించిన గ్రేసీ, పరిసర ప్రాంత తహసీల్దారు ఆర్ఎస్ శ్రీధర్, మేఘన, సర్వయ్యర్ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి అధికారులు పాల్గొన్నారు. జాబ్లో జాయిన్ అయినప్పుడు చాలా సంతోషంగా వాళ్ళు ఆ జాబ్లో జాయిన్ అవుతారు. సో అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు పదిహేను పొందుతారో సో అప్పుడు కూడా అంటే వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి మాటలు మాట్లాడి సో వాళ్ళు చాలా మంచి పనిచేస్తారు. వాళ్ళందరూ అభినందిస్తే సో అప్పుడు కూడా కొంచెం మంచిగా బాగా ఉన్నారంటే ఈ ఏళ్ళు మనం పనిచేసి మరి 10,000 పొందుతున్నాం కొంచెం బాగా ఉన్నారంటే సో మనం సక్సెస్ఫుల్ కెరీర్ మొత్తం కూడా మనం కొనసాగిస్తున్నాం. సో అందరికీ ప్రశంసలు అందిస్తున్న తీసుకున్నామని ఒక మంచి సంతృప్తిలో కూడా వాళ్ళు 10,000 చేస్తూ ఉంటారు. మన అట్లాంటి అవకాశం వాళ్ళందరూ కూడా అదృష్టం ఉంటుంది. మన అట్లాంటి అదృష్టం ఉంటుంది. మరి ఏం కడుతున్నారని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇందాక మాట్లాడుతూ ఉంటాయి నాయకులు మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ ఉండాలని. సో ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ కలెక్టర్ ఆదిలాబాద్ కానీ అక్కడంతా కూడా నాయకులు అక్కడ అంటే అంత దాంట్లో ఆయన సేవ చేశారు. మరి ఆ డిస్ట్రిక్ట్లో పనిచేసిన వాళ్ళు ఆయన మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి డిస్ట్రిక్ట్లో ఎంతవరకు సేవ అందించడం కూడా మనకు అందరికీ అర్థమవుతాం. సో ప్రత్యేకంగా కూడా నేను మన డిస్ట్రిక్ట్లో కూడా 2 years నుంచి కూడా ఈ మండలం పనిచేస్తూ ఉన్నాను. సో నేను వచ్చి కూడా మొదటి పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా నాలుగు మండలికి సంబంధించి ఎప్పుడు కూడా ఎవరు సో ఈ విధంగా ఫైల్ ట్రైనింగ్ ఉంది. సో ఎవరు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. దాని కంప్లైంట్ కూడా రాని ఈ మండలంలో పనిచేసి ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చే ఆస్కారం కూడా లేకుండా అన్ని ఇన్స్టిట్యూషన్ల కూడా ప్రాపర్గా డిజాల్వ్ చేయాలని కాకుండా సో అందరూ కూడా మంచిగా తెలుసుకున్నాం. సో నార్మల్గా పనిచేస్తూ ఉన్నారు, ఎంఆర్ఓ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, తహసీల్దార్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, ఎంపీడీఓ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, కలెక్టరేట్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, మేనేజర్ పనిచేస్తూ దాంట్లో నిజాలుస్తూ ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటూ ఉంటారు. మరి అన్ని ఇన్ఫర్మేషన్లో కూడా అందరికీ ఒక్కడు దగ్గర కంప్లైంట్ కూడా లేదు. సో సక్సెస్ఫుల్గా వచ్చిన సొల్యూషన్స్ అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని సో వాళ్ళ యొక్క సమస్యలు కూడా వాళ్ళని విని సో ఏవైతే సమస్యలు పరిష్కరించగలుగుతామో అవన్నీ కూడా పరిష్కరించడం, అదేవిధంగా సమస్యలు మన ద్వారా కాకపోతే కూడా వాళ్ళకి ప్రాపర్గా గైడ్ సొల్యూషన్స్ అందరూ కూడా పంపడం వల్ల సో నార్సింగ్కి సంబంధించి ప్రజావాళ్ళలో ఎక్కువ ఏ కూడా రాకపోతే ఇన్ని రోజుల్లో ఎక్కువగా ప్రజావాళ్ళ డైరెక్ట్ నార్సింగ్ తహసీల్దార్కి కాల్ చేసి మీ దగ్గర సమస్య ఉంది వాళ్ళు ఎదుగుదేగా అదే ప్రభుత్వాలు ఎందుకు పరిష్కారం అయితే ఇంకో ఒకసారి అంటారు. అంటే అంత పర్ఫెక్ట్గా మొత్తం ప్రజావాళ్ళ గ్రామాన్ని బిజినెస్ తీసుకోవడం కానీ
విద్యార్థుల ధర ఎక్కువగా భూభాషలు ఏ సమస్యలు డెవలప్ గౌరవ్ హిందీ గోపాల్ సార్ గారు నాకు అయితే జూనియర్ అసిస్టెంట్గా సార్ నాకు కంపాషన్ గ్రౌండ్లో అపాయింట్మెంట్ చేశారు సార్. నేను ఒక జూనియర్ అసిస్టెంట్ హోదా నుంచి ఇవాళ మళ్ళీ నేను ఒక తహసీల్దార్గా నేను ఈరోజు సర్వీసెస్లో రిటైర్ అవుతున్నాను సార్. అయితే సార్ నా అపాయింట్మెంట్ సార్ హెచ్ఓడి క్షేత్రాన్ని నా హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో సార్ ఒక ఇండియా సార్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఆలోచన సార్ నా బ్రదర్ ఆన్ ది వే ఫ్రమ్ ఆఫీస్ టు హౌస్ సార్ పోలీస్ హెడ్క్వార్టర్లో సార్ అక్కడ ఉంటుండే సార్. అయితే ఆన్ ది వే నా బ్రదర్కి రాత్రి ఒకటే వ్యక్తి నా బ్రదర్ ఇరాకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫాదర్ ఫజర్ నమాజ్ అన్ని మార్నింగ్ ఉంటే అప్పుడు నా ఫాదర్ నమాజ్కి వేసినప్పుడు ఇక్కడ ఉన్న అభిప్రాయం వాళ్ళు చెప్పారు, నీ కొడుకు ఇక్కడ పడుకోవడం ఉన్నారు అని చెప్పారు సార్. అయితే జస్ట్ ఒక 50 గంటలు ఉంటుంది సార్. అది 50 ఫీట్ ఇల్లు ఇన్సిడెంట్ జరిగేవారు సార్. ఈ రోజున అక్కడే పొద్దున్నే మా మీటింగ్ అటెండ్ అయ్యింది. కాబట్టి నాకు ఎక్కడేమో అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్న తరంలో నేను రిక్వెస్ట్ చేశాను సార్ని, చైతన్య గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను వస్తే బాగుంటుంటానంటే చాలా ఒప్పుకున్నా. కరీంనగర్ బాగా పనిచేశారు కాబట్టి వస్తానంటే ఇక్కడ నాకు తొందరగా పంపించండి అని. వాస్తవానికి చాలా అద్భుతమైన అవుతారు. చైతన్య గారి ఫంక్షన్కి ఇంకా 1 మంది కూడా సార్ అటెండ్ అయ్యారంటే అది వారికి ఈ జిల్లా ఇచ్చినటువంటి ఒక ప్రశంస కింద మనం పరిగణించాలి. వారి పని సంబంధించి వాస్తవానికి నేను ఒక ఆడియో ఒక తహసీల్దార్ పూర్తి సంతృప్తితో ఉన్నాను అంటే అది నాకుంది తహసీల్దార్ కలిగిపోతాను వాస్తవానికి. ఎందుకంటే ఆయన జాయిన్ అయినప్పటి నుంచి జాయిన్ అయినాడు, కలిసిపోయాడు. ఆ తర్వాత కూడా ఎప్పుడు నన్ను కలవడానికి రాలేదు. కానీ ఎప్పుడు కూడా కలిసే అవకాశం కూడా ఆయన మాట్లాడే ఫోన్ చేసే అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు. ఉండకపోతే కూడా చాలా అన్ని కొనుగోలు కేంద్రాలకి నాకు ఒక ఆడియోగా మా తుఫాన్ జీవనంలో నేనే అన్ని సెంటర్స్ రాష్ట్రంలో ఫోన్ చేశాను. గీతా కళాశాలలో రాష్ట్రంలో పోతే మీరు ఎందుకు మొదలు చేయడానికి ఆయన బాధపడేవాడు. అందుకే నేను రాజస్థాన్ కలెక్టర్ కూడా నేను రిక్వెస్ట్ చేసి శేఖర్ గారికి నేను బెస్ట్ తహసీల్దార్ అవార్డు ఇచ్చాను. కానీ సార్ అంటే మొత్తం ఎక్కువ ఫ్యామిలీ కన్నా డిపార్ట్మెంట్కి చాలా డెడికేట్ చేశారు. అలాంటి డెడికేషన్, అలాంటి ఒక గొప్ప వ్యక్తితో ఉన్న వ్యక్తి దొరకడం అనేది నా దృష్టిలో ఇంకా తర్వాత వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు చూసిన దాంట్లో మాత్రం ద బెస్ట్ సాధన చెప్తాను. నా దగ్గర సాధన చెప్తాను అని ఫ్యూచర్లో కూడా దాన్ని పాటిస్తాను. సార్ కూడా ఈరోజు డిపార్ట్మెంట్కి చాలా కష్టపడి పనిచేశారు. టైపు ఒక ఈ టైం వెళ్ళిపోవాలి, ఈ టైం రావాలని చెప్పి అనుకోలేదు. ప్రతిసారి కూడా నా పని నేను కరెక్ట్గా పనిచేస్తున్నానని చూస్తున్నాను. రిటైర్మెంట్ తర్వాత సార్ హ్యాపీ ఉండాలి, కుటుంబానికి టైం కేటాయించాలి. ఆయన అనుకున్న ఏమైనా కోరికలున్నా ప్రార్థనలున్నా అవన్నీ కూడా గవర్నమెంట్ సార్ కూడా నెరవేరాలి. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ హ్యాపీ ఉండాలి, కుటుంబ సభ్యులతో గడపాలి. మా స్టాఫ్ ఎవరైనా నార్సింగ్ వచ్చేది కూడా మన స్టాఫ్ చాలా స్ట్రిక్ట్, అది పోతే లీవ్ చేయరు, బాగా స్ట్రిక్ట్ చేస్తారు, భయపడేసేవారు. కానీ చాలా అర్థం చేసుకుంటే చాలా కన్సర్న్స్ ఎవరు చెప్పారు నన్ను అడగదు. చాలా ప్రతి విషయంలో ఏ విషయంలో కానీ ఆయన ఇప్పుడు కూడా ఒక మాట అనేది ఇంట్లో స్టాఫ్ మెంబర్లు కూడా ఒక ముందర వేయించిన మన స్టాఫ్ తీసుకొని అక్కడ పెట్టి చాలా విధంగా చెప్పాడు. అట్లా అనిపిస్తే ఎందుకు నేను మాకు చెప్తుంది
అవసరం లేదు వాళ్ళు చెప్పడం చేయాలి కూడా మనం చేయొచ్చు కానీ ఎప్పుడు పెట్టలేదు అది ఎందుకు చేయాలి ఏం చేయాలి ఎందుకు చేస్తున్నాం అని కూడా ప్రతి విషయం వివరించి మాతో పాటు పనిచేస్తున్నాము ఆయన నిలబెట్టి సహకరిస్తున్నాం దీనికి మా ఆడియో సార్ కూడా ప్రతి విషయంలో మాకు గైడ్ చేశారు సార్ ప్రతి విషయంలో కూడా ఎక్స్పోర్ట్ జరిగింది ఎలక్షన్ కూడా కానీ వందల కానీ ఇలాంటి ప్రతి క్లాస్లో కూడా సార్ పర్ఫార్మెన్స్ జిల్లాల వల్ల ప్రశంసలు అనుకుంటున్నాం జిల్లాలో దర్శనంగా రిటైర్ అయినందుకు సంతోషంగా ఉంది అవసరంతో బాగా ఉంది ఆయన తరువాత రిటైర్మెంట్ జీవితం కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా ఉంటూ దేవుని జీవనంతో 100 సంవత్సరాలు నిండుతూ హ్యాపీ అవ్వాలి మనస్ఫూర్తిగా నేను మరియు మా రాష్ట్ర మండల స్టాఫ్ మరియు మా రాష్ట్ర మండల ప్రజలు అందరూ కూడా కోరుతున్నామని తెలియజేసి నాకు అవకాశం